తీసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు గల్లపరునగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాయన నాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి ఇక్కడ పిల్లరా, ది లాస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఏలియా యొక్క చివరి యొక్క భాగములో ఎత్తబడే ముందు చేస్తున్న పరిచర్య. ఎందుకంటే దేవుడు ఏలియాతో చెప్పిన మాట అంటే ఇజ్రాయేలుకు ప్రవక్తగా ఎలీషాను అభిషేకించమన్నాడు. అందులోకి నేను ఇంట్రడక్షన్ ఎక్కువ అవుతుంది కదా, ఎలా అభిషేకించాడని ప్రభు చిత్తం అయితే మాట్లాడడం చెప్తాను. అభిషేకించిన తర్వాత ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. ఎలా వెంబడిస్తున్నాడంటే ఎత్తబడేదాకా విడిచిపెట్టలేదు, అలా వెంబడిస్తున్నాడు. ద వే యేసు ప్రభు అంటాడు కదా, కమ్ అండ్ ఫాలో మీ అంటాడు. ఒక ధనవంతుడు వచ్చినప్పుడు కదా, కమ్ అండ్ ఫాలో మీ అంటాడు. అంటే ఫాలో చేయడం అంటే మామూలుగా ఫాలో చేయడం కాదంటాడు కదా, ఎలీషాలా ఫాలో చేయాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. హల్లెలూయా. డబుల్ బ్లెస్సింగ్స్ రావాల్సి అన్నది కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే యాకోబు అన్నట్టుగా నువ్వు నన్ను ఆశీర్దిస్తే కానీ నేను విడిచిపెట్టే అవకాశం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అన్లెస్ అంటే యు బ్లెస్ మీ. ఇంకా డబుల్ కావాలనుకున్న వాళ్ళు అంతే స్థితిలో ఉండాలి. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరి ఇక్కడ చూసినప్పుడు బిడ్డరా, మరి మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ గిల్గాల్లో వీళ్ళు ప్రయాణం చేస్తున్నట్టుగా చూస్తాం. దేవర్ ఆన్ ఇన్ గిల్గాల్లో ఏలియా ప్రయాణము చేస్తున్నారు. దేవుని యొక్క వాక్కు ఏలియాకు వచ్చింది, బాబు నీవు ఎక్కడ వెళ్ళమన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఫస్ట్ బేతేలు. గిల్గాల్లో ఉన్నారు, గిల్గాల్లో ప్రయాణం చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు. గిల్గాల్లో దే వర్ వాకింగ్ టుగెదర్. అప్పుడు దేవుని వాక్కు వచ్చింది, బేతేలుకు పొమ్మన్నాడు. బేతేలుకు పొమ్మంటే ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నీవు ఇక్కడనే ఉండు, నేను బేతేలుకి వెళ్తున్న దేవుడు నన్ను అక్కడెళ్ళమన్నాడు అన్నాడు. ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడిచిపెట్టే ఆస్కారం అయితే లేదు, నేను నీతోటే వస్తా బేతేలుకి అన్నాడు. బేతేలుకి వెళ్ళారు, ఇద్దరు కలిసి బేతేలుకి వెళ్ళారు. బేతేలుకి వెళ్ళినప్పుడు ఒక సంఘటన అక్కడ జరుగుతుంది. ఏంటంటే అక్కడ ఉన్న ఒక ప్రవక్తలు వచ్చి ఎలీషాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నేడు నీ యొద్ద నుంచి నీ యొక్క మరి తండ్రి లేదా గురువు ఎత్తబడతాడు పరమునకు అంటాడు. నీకు తెలుసా అని అడుగుతారు, క్వశ్చన్ మార్క్ వేస్తారు. అప్పుడు ఎలీషా అంటాడు, నాకు తెలుసు కానీ నువ్వు మౌనంగా ఉండు అంటాడు. హల్లెలూయా. ఎంతమంది చెప్పారో నాకు తెలియదు, చెప్పిన వాళ్ళకు. ఎందుకంటే పిల్లర్రా, దేవుని సన్నిధిలో ఉన్న వారందరితో దేవుడి రోజు ఒక మాట చెప్తున్నప్పుడు మరలా వెళ్ళినప్పుడు ఎరుకోకి వెళ్ళినప్పుడు సేమ్ మాట, అదే మాట. యెహోవా జీవము తోడు, నేను నీ జీవముతో నేను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడ పోతే అక్కడ వస్తా అన్నప్పుడు అక్కడ కూడా ప్రవక్తలు వస్తారు. అక్కడ కూడా అంటారు, ఏమంటారంటే, నేడు నీ యొక్క బోధకుడు లేకపోతే నీ యొక్క గురువు పరమునకు ఎత్తబడతాడు, నీకు తెలుసా అంటే, నాకు తెలుసు కానీ మీరు ఊరకుండి. దేవుని వాక్యభావంలో ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా తెలుసుకోవాల్సిందంటే, వీఆర్ ఆల్ గోయింగ్ టు బి లిఫ్టెడ్ వన్ డే. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఎత్తబడతారు, చెప్పిన వాళ్ళకి వచ్చి నేను గ్యారంటీ ఇవ్వను, మళ్ళీ ఒకసారి చెప్తాను, హల్లెలూయా. ఎత్తబడతాము పిల్ల. దేవుని సన్నిధిలో ఉన్న వారము, యేసుని అంగీకరించిన వాళ్ళము, యేసు రక్తంలో ముద్రించబడ్డ ప్రతి ఒక్కరు కూడా గాడ్ ఈస్ రివీలింగ్ ఎ సీక్రెట్ దట్ ఎవ్రీ వన్ విల్ బి లిఫ్టెడ్ అప్. ఎత్తబడే వారిలో ఉంచాం మనము. ఇక్కడ ఎలీషా అంటున్న మాట, ఐ నో, నేను ఊరికి నేను వెంబడిస్తాను. ఎత్తబడేవాడు కాబట్టి, ఆయన ఎత్తబడ్డవాడు కాబట్టి ఆయన వెంబడిస్తున్నాడు. యేసయ్య ఎత్తబడ్డాడు కాబట్టి ఆ సిలువలో ఆయన ప్రాణం పెట్టి మరణించి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచాడు, ఎత్తబడ్డాడు. ఎత్తబడ్డ ఆయన ఆరాధిస్తున్న నీవు నేను కూడా ఎత్తబడతాము ఒక రోజు. హల్లెలూయా. దిస్ ఇస్ సీక్రెట్. గాడ్ ఇస్ సేయింగ్ దట్ టుడే. ఇట్ ఈస్ an open secret.
ఇక్కడ చూసినప్పుడు ఈ వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లరా, ఈ ఏలియా అనలేదు, ఎలీషాతో చెప్పాడా నేను ఎత్తబడతానని చెప్పాడా? చెప్పలేదు. ఆ తర్వాత లాస్ట్లో మాట్లాడతాడు, అక్కడ ఎక్కడ యోర్దాన్లో మాట్లాడతాడు ఆ మాట. ఎలీషాకు ఆల్రెడీ తెలుసు, ప్రవక్తలందరికీ తెలుసు. అంటే దేవుని విషయంలో ఈరోజు పిల్లరా, యేసుని వెంబడించే వారందరూ కూడా, యేసు రక్తంలో ముద్రించే వారందరూ కూడా ఈరోజు ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్, వన్ డే వీ విల్ బి లిఫ్టెడ్ అప్. హల్లెలూయా. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. దీన్ని దాచిపెట్టేది ఏం లేదు. ఒకవేళ ఎత్తబడను అనుకున్న వారు ఒకవేళ దేవుని సన్నిధిలో ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఎత్తబడడానికి పని లేదు. నేను కడాకచ్చిగా మాట్లాడతాను, నేను ఎత్తబడను, నేను పోతానా లేదా, నేను ఏసేతో ఉంటానా లేదా, డౌట్ ఉంటే అవసరం లేదు. ఈరోజు దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతున్నమాట. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, ఎవ్రీబడి విల్ బి లిఫ్టెడ్ అప్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. రెండవదిగా చూసినప్పుడు యోర్దానుకి వెళ్ళమన్నాడు అంటాడు. యోర్దాను చివరిగా యోర్దానుకి వెళ్ళమన్నప్పుడు యెహోవా జీవముతోడు, సేమ్ నీ జీవముతోడు విడిచిపెట్టే ఆస్కారం లేదు, ఐఎమ్ గోయింగ్ టు కమ్ దేర్ అన్నాడు. అక్కడ వెళ్ళారు, 50 మంది ప్రవక్తలు ఉన్నారు అక్కడ, కానీ అడగలేదు. అక్కడ యోర్దాను దగ్గర అడగలేదు. ఈ సందర్భం అంతా చూసినప్పుడు 2 చోట్ల అడిగిన వారు 3వ చోట ఎందుకు అడగలేదు అంటారమ్మా? బేతేల్ని అడిగారు కదా, బేతేల్లో ప్రవక్తల శిష్యులు వచ్చి అడిగారు, ఈరోజు ఎత్తబడుతున్నాడు మీ గురువు, నీకు తెలుసా అంటే నాకు తెలుసు, గమ్మునుండరా బాబు అన్నాడు. ఎరుకోలు అదే మాట అన్నాడు. మరి ఒకవేళ యోర్దాను దగ్గర లేరా అంటే యోర్దాను దగ్గర 50 మంది ఉన్నారు. స్పెసిఫిక్గా నంబర్ కూడా ఇచ్చాడు, 50 మెంబర్స్ అదే. మరి ఎవరు అడగలేదు ఆ రోజు, ఎందుకమ్మా? వినుట వల్ల విశ్వాసం వచ్చును, అది క్రీస్తుని మాట వల్ల వచ్చు. దే హ్యావ్ నో డౌట్, దే వర్ వెయిటింగ్ ఫర్ దట్ గోయింగ్ అప్. వారు చూడడానికి సిద్ధపడ్డారు, వారు దూరంగా నిలబడి దే ఆర్ వాచింగ్, ఎలా ఎత్తబడతాడు ఈయన, ఎలా చూస్తాడు, ఏం జరగబోతుంది, టైం అయిపోయింది, ఇక ఎంక్వైరీ చేసే టైం అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు సీ హౌ ఈస్ గోయింగ్ అప్. పైకి ఎత్తబడడం చూసే సమయం వచ్చేసింది. ఇప్పుడు అయ్యే టైం కాదు, ఇది ఎత్తబడే టైం కాదు, ఇప్పుడు చూసే టైం వచ్చింది. హల్లెలూయా. ఈరోజు సంఘం పిల్లరా, ఎత్తబడతామా అని అడిగాడు కాదు. ఈరోజు ఎత్తబడిన దేవుణ్ణి చూసే సమయం వచ్చింది. అక్కడ చూసినప్పుడు ఏలియా ఉన్నప్పుడు, ఎలీషా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దుప్పటి తీసి కొట్టాడంట. యోర్దాను 2 పాయలుగా అయింది. అవతలికి 6 నీళ్ళ మీద వెళ్ళిపోయారు. ఏ రీతిగా ఎర్ర సముద్రం వెళ్ళి 6 రీతిగానే వారు 6 నీళ్ళ మీద అవతల సైడ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏలియా ఓ క్లారిటీ ఇస్తూ ఎలీషాతో అంటున్నాడు, నేను నీ నుంచి కొనిపోపడక ముందు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. మళ్ళీ అడిగారు అనుకో, ఏం చేస్తావమ్మా? ఏమున్నాయి నీకు? ఫస్ట్ ఒక లిస్ట్ చేయాలి కదా. వాట్ యు హ్యావ్, ఫస్ట్ యూ హ్యావ్ వాట్ యూ కెన్ గివ్ మీ. నాకేమి ఇవ్వగలుగుతావు ఇవన్నీ ఒక లిస్ట్ చేయి. దేవుడు వచ్చి అడిగాడు అనుకో, పుస్తకం అడిగాడు అనుకో, బాబు ఈరోజు నీకేం కావాలో చెప్పురా బాబు అంటే, ప్రభా ఇంత నువ్వు అర్జెంట్గా అడుగుతాను నాకు తెలీదు, ఒకవేళ నేను లిస్ట్ చేసుకోలేదు, గివ్ మీ సమ్ టైమ్ సో దట్ మై ప్రయారిటీస్, నా ప్రయారిటీ ప్రకారం లిస్టులో వేసుకొని వస్తాను. ఒకటైనా ఒకటి చెప్తుంటాను, ఇవన్నీ చెప్తుంటాను, ఒక్కటి నుంచి మొదలుపెట్టి చివరి అయ్యే వరకు కూడా ప్రభా మధ్యలో నువ్వు ఎక్కడా అటు డిస్కనెక్ట్ కాకు, యూ బీ ఇన్ కనెక్షన్ విత్ మీ అంటాం కదా. ఇక్కడ అంటున్నప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, ఇక్కడ ఎలీషా అడుగుతున్న మాట చూసినప్పుడు, గివ్ మీ ది డబుల్ షేర్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఏమంటుండు మాకు సరే ఏమంటున్నాడు? నీకు కలిగిన ఆత్మలో నాకు ఏమంటుండు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము. ఏలియాతో ఎలీషా అడుగుతున్న మాట, నీకు కలిగిన ఆత్మ, నీకు ఏదైతే ఆత్మ ఉందో అది ఒక్కటి కాదు, నాకు ఐ వాంట్ ఎ ట్రబుల్ నా మీదికి వచ్చినట్టు చేయండి. ఏలి అక్కడ అన్నమాట, బాబు ఏమన్నాడు? చాలా బాగుంటుందమ్మా.
ఏమంటే ఎలీషాకి ఏం క్లారిటీ ఉందో నాకు తెలియదు, కానీ ఏలియాకు క్లారిటీ ఉందంటే, బాబు ఏదైతే నువ్వు అడిగావో నా దగ్గర లేదు, నువ్వు అడుగుతున్నావో ఏడికేంది ఏమనరా బాబు, నా దగ్గర ఉన్నది ఇచ్చిపోమంటే ఇచ్చిపోతా, కానీ లేదు ఏడికేం తెస్తాను. ఐ డోంట్ హ్యావ్ ది డబల్ షేర్, ఐ ఓన్లీ సింగిల్ షేర్. యు ఆర్ ఆస్కింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ఈజ్ అ టఫ్ థింగ్. నువ్వు అడిగేది నాకు కష్టతరమైనదే. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ యొక్క వాక్యం యొక్క, నేను ఇంకా ఇంట్రడక్షన్, ఈ వాక్యం యొక్క ద బ్యూటీనెస్ ఈజ్ దట్ ఇట్స్ టఫ్ థింగ్ వాట్ యు ఆస్క్. నేను నీకు ఇవ్వలేంది నువ్వు నన్ను అడిగావు అంతే అన్నాడు కదా. కష్టతరమైంది అడిగినాడు. ఏమన్నాడు? ఏ బాబు అబ్బా ఏం అడిగావురా బాబు అన్నాడా? అన్నాడు కదా, కష్టతరమైంది అడిగావు, నన్ను కష్టమైనది ఒకటి అడిగావు నువ్వు, కానీ యు ఆస్క్ మీ విచ్ ఐ డోంట్ హ్యావ్, నా దగ్గర లేదు నువ్వు అడిగావు, కానీ ఐ హ్యావ్ ఎ వే ఫర్ దట్. హల్లెలూయా. నా దగ్గర లేదు నువ్వు అడిగావు, అది నేను ఇవ్వడం నీకు కష్టము, కానీ బట్ ఐ హ్యావ్ ఎ వే, నాకు ఒక మార్గం ఉంది. ఏదైతే ఈరోజు చేతులు ఎత్తుతో డబల్ అడుగుతున్నారో, ఆయగారి దగ్గర ఏం లేదు, ఆయగారే అడగదిన స్థితిలో ఉన్నాడు, ఆయగారి దగ్గర ఏం లేదు, దేవుని దగ్గర ఉంది. ఇట్స్ ఫ్రమ్ గాడ్. ఏలియా వచ్చిన మాట ఏంటంటే, ఐ డోంట్ హ్యావ్ ఇట్ బట్ గాడ్ హ్యాస్ ఇట్, గాడ్ విల్ గివ్ ఇట్ వెన్ యూ సీ మీ గోయింగ్ అప్. జాగ్రత్తపడ్డము చూచినప్పుడు అప్పుడు నువ్వు పొందుకుంటావు అంటాడు. చూస్తే పొందుకుంటావు, ఎందుకంటే అది దేవుని వల్ల మాత్రమే పొందుకుంటావు. కాబట్టి గాడ్ కెన్ గివ్, నోబడీ కెన్ గివ్ యూ. ఏదైతే మనం చేతులు ఎత్తాం, ఏదైతే అడిగామో దేవుడు మాత్రమే. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్రడక్షన్ ఆపేస్తారు అక్కడ. లెట్ మీ గో ఇంటూ మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ కొన్ని అనుభవాలు చూద్దాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, ఇక్కడ మొట్టమొదటిగా చూసినప్పుడు, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు మొట్టమొదటిగా ఈరోజు రెండింతలు కావాలనుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏదైనా మొట్టమొదటిగా ఇక్కడ గిల్గాలుని గురించి మాట్లాడతాడు కదా. ఎక్కడ ఉన్నారమ్మా? ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఒక్క నుంచి చూద్దాం. ఆరోహణము చేయింపు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి, దేవేంది గిల్గాల్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఏలియాను ఇద్దరు కూడా గిల్గాలులో ఉన్నట్టుగా చూస్తాము. గిల్గాలు అంటాడు. దిస్ ఇస్ అ స్పెషల్ ప్లేస్. గిల్గాలు అంటాడు. గిల్గాలులో వారు ఉన్నారు. ఈ గిల్గాలుకు ప్రత్యేకత ఉంది పిల్లలు. ఈరోజు పిల్లరా, ఆ రెండింతలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రెండింతల ఆత్మ లేకుండా మనం ముందుకెళ్ళలేము. ఎందుకు ఒక మాట చెప్పేసి ముందుకెళ్తాను. ఇంట్రడక్షన్లో చెప్పలేదు, మర్చిపోయాను, చెప్తాను. ఆత్మ లేకపోతే పరలోకానికి వెళ్ళడము దర్ ఇస్ నో ఛాన్స్. ఈరోజు అడిగే వారందరూ కూడా రెండింతలు ఇక్కడ ఆశీర్వాదాలు అడిగాడు. ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దట్, బట్ ఆస్ డబల్ షేర్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ కనుక లేకపోతే పరలోకంలో. ఇక్కడ యేసుప్రభు యోహాను సువార్తలో 3వ అధ్యాయం అంటాడు కదా, నికోదేము వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, ఒకడు మరలా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యమును చూడను అంటాడు. మరలా రెండోసారి అంటాడు, ఒకడు మరలా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యమును చేరడు అంటాడు. ఎలా ప్రభువా మరి ఒకడు ఎలా జన్మిస్తాడంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అంటాడు. ఎందుకు నాకు ఆత్మ అంటే పరలోకంలోకి చేర్చబడాలి, ఎత్తబడే వారిగా ఉండాలంటే వీ నీడ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేకుండా సాధ్యం కాదు. దేవుని వాక్యమా పిల్లలు. గిల్గాల్లో చూద్దాం. గిల్గాల్లోకి వచ్చినప్పుడు, గిల్గాల్లో పిల్లరా చూసినప్పుడు, గిల్గాలు ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఏంటి ఈ ప్రదేశం? గిల్గాలుకున్న ప్రదేశం అంటే యెహోషువ గ్రంథంలో కనబడుతుంది. గిల్గాల్ అంటే, గిల్గాలులో దేవుని యొక్క ప్రజలు మొట్టమొదటిగా ఆ యోర్దాను దాటి కానాన్లో ప్రవేశించిన స్థలం, అక్కడ స్టే చేశారు వాళ్ళు. యోర్దానును దాటిన తర్వాత వారు అక్కడ స్టే చేసినప్పుడు యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చక్కని ఒక షార్ప్ నైఫ్ చేసి వాళ్ళందరినీ కూడా సున్నతి చేయమన్నట్టుగా చూస్తాం. వారందరూ ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటి ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళారో, దాన్ని స్వతంత్రించుకునే ముందు గాడ్ సెడ్ సర్కంసైజ్ దెమ్, సున్నతి చేయమన్నట్టుగా చూస్తాం. సున్నతి చేసిన ప్రదేశమే గిల్గాల్ అయినది పిల్లరా ఆ ప్రదేశం. ఎందుకంటే పిల్లరా, ఐగుప్తు నుంచి వచ్చిన వారందరూ కూడా అరణ్యంలో చనిపోయారు.
యుద్ధ వయసున్న వారందరూ కూడా అరణ్యంలో చనిపోయారు. అంటిల్ ది లాస్ట్ మ్యాన్ చనిపోయాడు. ఈ మధ్యలో పుట్టిన వారందరూ కూడా సున్నతి చేయబడలేదు కాబట్టి, సున్నతి లేకుండా దేవుని బిడ్డలు కాలేరు కాబట్టి ఆ సున్నతి కార్యక్రమం ఆ గిల్గాల్లో జరిగినట్టుగా చూస్తాం. పిల్లలు దేవుని వాకి అందులోకి నేను పోకుండా, ఇంట్రడక్షన్ ఎక్కువ పోకుండా, అందులోకి పోకుండా గిల్గాలులో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఒక వచనాన్ని చూసి ఆశ్చర్య కలగాలన్నప్పుడు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం గిల్గాలు అనుభవానికి వచ్చి ఈరోజు రెండింతల ఆత్మ పొందుకోవాలనుకున్న ప్రతి వాడు కూడా మొదట ఈ గిల్గాలు నుంచే వెళ్ళాలి, గిల్గాలు అనుభవం గుండా వెళ్ళాలి. ఒకసారి చూద్దాం, 9వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా ఉన్నానని యెహోషువతో నేను యెహోవా సెలవిస్తున్న మాట. దేవుని వాక్య భావాల్లో చూసినప్పుడు ఆ ప్రదేశము గిల్గాలని పేరు పెట్టింది. ఆ గిల్గాలుకున్న ప్రత్యేకత అంటే ఆ గిల్గాల్లో మొట్టమొదటి జరుగుతుందంటే గాడ్ అంటే దేవుని వాక్య భావంలో మొట్టమొదటిగా చూసినప్పుడు, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అక్కడ అంటాడు మొట్టమొదటిగా గాడ్ సేస్ టుడే. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మొట్టమొదటిగా గిల్గాలు గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ మాట అంటాడు, లెట్ us go word by word, not verse by verse, because we are in the one verse. కాబట్టి అంటే టుడే అంటాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు నేడు అనే మాటను అక్కడ రాయబడినట్టుగా చూస్తాం. చాలాసార్లు విశ్వాసులు చాలా లైట్ తీసుకుంటారు. దేని విషయం లైట్ తీసుకుంటుంటారు? విశ్వాసులు లైట్ తీసుకునే విషయం ఏంటో తెలుసామా? దేని విషయం లైట్ తీసుకున్నారో తెలుసామా? దేవుని విషయమే లైట్ తీసుకుంటారు. దేవుని విషయము చాలాసార్లు ఈజీగా తీసుకుంటాం. విల్ గో ఈజీలీ. దేవుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఏదైనా హెచ్చరిస్తున్నప్పుడు, ఏదైనా వాక్యం నిస్తందించినప్పుడు, ఏదో వాక్యం నీకు తగిలినప్పుడు నాకు కాదులే పర్లేదు అయ్యగారు ఏదో చెప్పాలి గాడి చెప్పాడు అనుకుంటాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను సీరియస్గా తీసుకోము. ఆ టుడే అనే పదము, ఎందుకంటే ఈరోజు రక్షణ విషయంలోకి వస్తే చాలా మంది పోస్ట్ పోన్ చేస్తుంటారు. గాడ్ సేస్ అబౌట్ ది టుడే. He doesn't talk about the tomorrow. God says today. ఈ గిల్గాలు అనుభవంలో మొట్టమొదటిగా నేడు అంటాడు. దేవుడు అంటాడు నేడు గురించి, ఆ రోజు గురించి మాట్లాడు. ఏ రోజు అంటే ఏ రోజైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావో, ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో, ఏదైతే దేవుడిని అంగీకరించావో ఆ రోజు నుంచి దేవుడు టుడే. అందుకే పిల్లలు టుడే శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట ఉంది, టుడే. హల్లెలూయా. దేవునికి చాలాసార్లు పిల్లలు రోజు ఉంటారు. ఈ నేడులోకి రాలేకపోతుంటాం. ఎలా ఉంటామంటే పిల్లరా, యేసయ్యను సిలువ వేసినప్పుడు 2 దొంగలను వేశారట కదా. వేశారమ్మా, ఒకరిని కుడి పక్కన, ఒకరిని ఎడం పక్కన. ది లాజిక్ ఏంటంటే పిల్లరా, ఈ సైడు ఎంత దగ్గర ఉండో ఆ సైడ్ కూడా అంతే దగ్గర ఉన్నాడు. దూరంగా ఉన్నారా? చాలాసార్లు సంఘాల్లో మనం చూసినప్పుడు దేవుని వెంబడిస్తున్నాం. వీఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్ టుడే. ప్రభువుకు దగ్గరగా ఉండండి, ప్రభువుకు సమీపంగా ఉండు. ఆ శిలువ కార్యమును బహుశా నిజంగా ఈరోజు నేను ఆత్మలో చూస్తే నీవు నేసే ఆ శిలువ కార్యమును నువ్వు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు అంటాడు. ప్రతిసారి నువ్వు బలలో చేసినప్పుడు అంటాడు కదా, నేను వచ్చి పరిణితులను జ్ఞాపకం చేయమంటాడు. ఆ శిలువను జ్ఞాపకం చేసుకో. మనం జ్ఞాపకం చేసుకునేవాడు, లైవ్గా చూసిన వాడు, ఇటు సైడ్ ఉన్నవాడు, ఇటు సైడ్ ఉన్నవాడు, దేవుని సేమ్ డిస్టెన్స్, దేవునికి అంతే సమీపంగా ఉన్నారు. కానీ ఒకడు ప్రభును తిరస్కరించాడు, ఒకడు ప్రభుని అంగీకరించాడు. అంగీకరించిన వాడు అంటాడు మనకైతే శిక్ష ఇది సపమే, కానీ ఈయన ఏ పాపమో చేయలేదు, ఆయన అదే శిక్షలో ఉన్నాడు.
అని ఆయన గురించి చెప్తూ, ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనతో ఒక మాట అంటాడు, ప్రభువా నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దేవుని వాక్య భావం అంటాడు, when they crossed over the Jordan, ఆ యొక్క యోర్దానును దాటినప్పుడు, ఆ స్వాస్థ్యములోకి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోకి, దేవుని వచ్చిన స్వాస్థ్యములో ప్రవేశించినప్పుడు, when you are near, God says today ఈరోజు నేను ఈరోజు ఏమంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. యేసయ్యకు సమీపంగా ఉన్నప్పుడు, యేసయ్యను అంగీకరించినప్పుడు, యేసయ్యతో ఉన్నప్పుడు, యేసయ్య గాడ్ సేస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఏమంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. దేవుని సన్నిధిలో ఉన్న వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. టుడే యూ విల్ బి ఇన్ ది పారడైజ్. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గిల్గాల్. అది మన ప్రత్యేకత కాదు. దేవుడు గాడ్ సేస్ టుడే. కనీసంగా ఈ వాక్యంలో ఉన్న బ్యూటీనెస్ ఏం తెలుసమ్మా, గాడ్ టాక్స్ అబౌట్ టుడే అండ్ నెక్స్ట్కి ఏమంటాడమ్మా, నెక్స్ట్ ఒకసారి చూద్దాం, 5వ వచనం చూద్దాం. దేవుడు అంటాడు, దేవుని వాక్య భావం చూద్దాం. గాడ్ సేస్ ఫస్ట్ టుడే, నేడు అంటాడు టుడే. మళ్ళా చదివాను ఒకసారి. ఫస్ట్ వెళ్ళిపోయింది అది. నేడు నేను మిస్ అయ్యావు. God says today I am going to do it. You are not the one who are going to do it. God is doing. Hallelujah. దేవుడు అంటాడు, ఈ రోజు ఏదో చేసేది కాదు, నువ్వు చేసేది ఏం లేదు, నీ ప్రత్యేకత టుడే. ఈరోజు గిల్గాల్ అనుభవం దేవుడు నేడు నువ్వు చేసేది ఏం లేదమ్మా, నీ నా ప్రత్యేకత. God says today నేను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, బాబు చాలాసార్లు ఏమనుకుంటే ఈ రెండింతల ఆత్మ పొందుకోవాలంటే నేనేదో, నువ్వు ఓడిచేది ఏం లేదు, నువ్వు కాదు దేవుని దగ్గర పోవడం, పని చేసేది నువ్వు శిలువ చెందకపోతే, ఏసయ్య దగ్గరికి పోతే ఏసయ్య అంటాడు, ఈరోజు నేడు నీవు నాతో కూడా నేను వెళ్తా నిన్ను పట్టుకెళ్తా. యూ విల్ బీ విత్ మీ ది పారడైజ్. ఈరోజు నేడు టుడే నేను ఏమంటుండమ్మా, ఐగుప్తుల్లో ఉన్న అవమానము, ఇంతవరకైతే ఏ అవమాన జీవితంలోనూ జీవించావో, ఏ అవమానంలోనూ ఉన్నావో, కనుక దేవుడు యేసయ్య వచ్చినప్పుడు గాడ్ హస్ కమ్, జీసస్ హస్ నాట్ కమ్ టు షేమ్ యూ బట్ హీ కేమ్ టు సేవ్ యూ. ఆయన నిన్ను సిగ్గుపరచడానికి కాదు, కానీ నిన్ను రక్షించడానికి వచ్చాడు. రక్షించడాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినట్టు ఆయన ఈరోజు దేవుని వాక్యభావంలో వచ్చినప్పుడు నేడంటాడు కదా, ఏ అవమానమైతే నీకు రాబోతుందో, ఏ అవమానమైతే రాబోతుందో దాన్ని ఏమంటుండే, నేను తీసివేయబోతున్నాను నీ మీద నుంచి అంటాడు. ఏ అవమానం వల్ల ఐగుప్తులో బానిసత్వంలో ఆ బానిసత్వాన్ని తీసేసి నీకు స్వాస్థ్యంలోకి తీసుకెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఇంటూ ది ఇన్హెరిటెన్స్. హల్లెలూయా. నేడు నేను అంటున్నామా, అవమానం తీసేస్తా అంటున్నా. యేసయ్య దగ్గరికి వస్తే జరిగితే ఏం తెలుసా అమ్మా, యేసయ్య దగ్గరికి వస్తే జరిగేది ఏం తెలుసా అమ్మా, ఇప్పుడు శిలువ రక్తంలో వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచ్చింది, వండర్ఫుల్ ఉంటుంది. యేసయ్య దగ్గరికి వస్తే నాకేముంది, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఈ గిల్గాల్ అనుభవం ఏంటంటే, ఇక్కడ అంటే యేసయ్యతో నడవడం, ఆ ఏలియాను పట్టుకొని యేసయ్యతో దేవునితో నడవడం వెళ్తున్నాడు. ఆ గిల్గాల్ అనుభవంలో ఇదే వాకింగ్ ఇన్ ది గిల్గాల్. ఆ గిల్గాల్లో నడుస్తున్నప్పుడు చూడండి ఏమవుతుందో 8వ అధ్యాయం. కాబట్టి ఏమంటాడు, ఇప్పుడు ఏమంటాడమ్మా, ఎప్పుడు? హల్లెలూయా. రేపు వద్దామా రక్షణలకు? రేపు వద్దామా? రేపు కాదు, ఇప్పుడు. గాడ్ సేస్ ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి. ఎవరికి? అందవరికి పడతాల కదమ్మా, క్రీస్తు నందు ఉన్న వారికి
ఏ శిక్షా విధియు లేదు. దెర్ ఇస్ నో కండెమ్నేషన్ దోస్ హు ఆర్ ఇన్ ది క్రైస్ట్. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. యేసేలో ఉన్నప్పుడు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంగీకరించినప్పుడు ఆ మాట పొందుకున్నప్పుడు ఆ గిల్గాల్ అనుభవంలో ఉన్నప్పుడు గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ యు ఆల్ ది రిప్రోచ్. ఆయన నీ యొక్క అవమానం అంతయు తీసివేస్తా, నీ పాపమునంతయు యేసు రక్తంలో తీసివేసి ఆయన అంటాడు, ఆయన ఇచ్చే నివాసమునకు స్వాస్థ్యముగా ఉండుటకు నేను నిర్ణయించాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ డబల్ షేర్ ఆఫ్ ది స్పిరిట్. గిల్గాలు అనుభవం లేకుండా మన మీద ఉన్న నింద పోదుపడ. అందుకే ఇక్కడ వచ్చింది, ఈవెన్ దో ఆ యోర్దాను దగ్గర దేవుడు అన్నారు రెండింతలు ఇచ్చాడు, కానీ ఈ అనుభవం గుండా వెళ్ళాలి. ఒకవేళ ఇచ్చేవాడైతే గిల్గాల్నే ఇచ్చేవాడు. గిల్గాల్లో నీ మీద ఉన్న నింద పోవాలి, నీ మీద ఉన్న శాపము పోవాలి, నీ మీద ఉన్న పాపము శాపము పోతే కానీ నువ్వు ఆ డబల్ షేర్లోకి వెళ్ళలేవు. రెండోదిగా చూసినప్పుడు రెండో అంశంలోకి వస్తాను. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒకవేళ అయిపోతే ఎక్కడైతే అక్కడ ఆపేస్తాను, రైట్ పోయినా. రెండో చూసినప్పుడు ఏమంటాడు, దేవుడు నన్ను ఏమంటాడు, బేతేలునకు పొమ్మని సెలవిచ్చాడు. సేమ్ అది కదా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను వదిలిపెట్టే సమస్య లేదు. ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు బేతెల్. ది సెకండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ బేతెల్. బేతేలు మనందరూ తెలిసిందే కదమ్మా, తెలుసా? బేతేలు 20 వచ్చే ఆదికాండంలో బేతేల్లో ఒక సంఘటన జరుగుద్ది. అక్కడ యాకోబు అన్నని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మోసం చేశాడమ్మా, చేశాడు కదా. మోసం చేసి ఎక్కడికి వెళ్తున్నాడు? మోసగాళ్ళకి మోసగాని దగ్గర పోతున్నాడు, లాభం దగ్గర పోతున్నాడు. మధ్యలో ఆగాడు, చోట ఆగాడు. లూజు అంట ప్రదేశం పేరు, బేతేలు ఈయన పెట్టుకున్నాడు పాపం. ఆ లూజు అనే ప్రదేశంలో ఆయన ఒక రాయి పెట్టుకొని చక్కగా నిద్రపోతున్నాడు. ఒక దర్శనం చూస్తున్నాడు. 12వ వచనం నుంచి కనబడుతుంది. దర్శనం చూసినప్పుడు దర్శనములో చూస్తున్న మాట ఏంటంటే, దర్శనములో ఆయన చూస్తున్నాడు ఆకాశము తెరవబడి, ఆకాశమునకు భూమినికి ఒక నిచ్చెన వేయబడ్డట్టుగా చూస్తాము. నిచ్చెన యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు లేకుండా ఆకాశమునకు వెళ్ళే ఆస్కారము లేదు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా వచ్చే ఆస్కారము లేదని ప్రభు చెప్పాడు. ఈ నిచ్చెన యేసు ప్రభు ఉన్నాడు కదా. ఈ నిచ్చెన యేసు ప్రభు ఉన్నాడు. ఆకాశము తెరబడి నిచ్చెనలో ఆకాశమునకు పైగా నిచ్చెన పైగా తనైన దేవుడు అక్కడ ఉండి యాకోబుతో మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. ఈ అంతటి మధ్యలో ఒకటి జరుగుతుందమ్మా. ఏం జరుగుతుందంటే, దేవుడు మాట్లాడే మాటలు దేవదూతలంట. ఒకసారి 12వ వచనం చదువుతాను. అప్పుడు అతడు ఒక కలకనెను, భూమి మీద నిలబడి నిచ్చెన దాని కొన. ఏం లింక్ కదమ్మా, భూమి మీద నిచ్చెన నిలబడి ఉంది, కొన ఆకాశమునకు ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పేద ఎంత పెద్ద నిచ్చెనో తెలియదు, ఎలా చేశాడో దేవుడు నాకు తెలియదు, కానీ ఒకటి కనబడుతుంది. దర్శనం చూస్తుండు, భూమి మీద ఆకాశం, భూమి మీద నిచ్చెన ఉంటే దాని కొన ఆకాశములో ఉన్నది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఇక్కడ దేవుని వాక్యం భావన కొద్దిసేపు ఆగదు, ఎందుకంటే డబల్ పోర్షన్ మీకు కావాలన్నారు కాబట్టి. డబల్ పోర్షన్ కావాలన్నప్పుడు 2 మాటలు చెప్పాలి. నిచ్చెన కనబడుతుంది, దాని మీద దేవదూతలు దిగుచూ ఎక్కుచూ అనలేదు, ఎక్కుచూ దిగుచుండెను. ఫస్ట్ ఎక్కడం వస్తుంది, తర్వాత దిగడం వస్తుంది. ఎప్పుడైనా పిల్లలు ఆశీర్వాదం నెక్స్ట్ వచ్చి అన్నీ కూడా దాని ఆశీర్వాదాలు ఆయన చెప్తాడు. ఈ భూమి నీకు ఇస్తా, స్వాస్థ్యం ఇస్తా, అబ్రహాం దేవుణ్ణి, కాబట్టి నీకు ఇది ఇస్తా, అది ఇస్తా, నిన్ను కనిపెడతా, నిన్ను జాగ్రత్తగా చూస్తా, నిన్ను మళ్ళీ తీసుకొస్తా, మళ్ళీ ఈ ప్రదేశంలో ఒక దేవుని మందిరం కడతా. అదంతా చెప్పడానికి నాకు టైం లేదు ఇప్పుడు. ఓకే, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండెను. ఆ తక్కినవన్నీ జీవితంలో జరగాలంటే మొట్టమొదటి ఇది జరగాలి. దేవుడు నిచ్చెన వేశాడు,
The thing is that your praises should go up. Then the blessings will come down. చాలా మందికి దేవుని ఆశీర్వాదాలు డబల్ కావాలి చేయలేకపోయినా నేను కళ్ళు మూసుకుని ఎవరిని ఏమంటలేను. ఐఎమ్ క్లోజింగ్ మై ఐస్. ఎవరిని ఉద్దేశించి అంటలేను కాబట్టి. నీ స్తుతులు పైకి పోకుండా నీ ఆశీర్వాదాలు కిందికి రావో. ఇప్పుడు చెప్పండి అమ్మ, వర్షిప్కు రావాలని. వర్షిప్ ఈజ్ ది ఓన్లీ టైమ్ వెన్ యూ ప్రైజ్ గాడ్. నేను ఎంతసేపు నువ్వు వింటావు, దాంట్లో ఉపయోగం ఏం లేదు. నేను చెప్తుంటా, ఓకే మంచిది, వాక్యం మంచిది, నువ్వు బలపడతావు, ఓకే ఫైన్, బట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఇన్ ది వర్షిప్. వర్షిప్ ఈజ్ యువర్ ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే నీ యొక్క బ్లెస్సింగ్స్ కిందికి రావాలంటే యువర్ ప్రైజెస్ షుడ్ గో అప్. వితౌట్ ది ప్రైజెస్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్స్. నీకు నచ్చిన నచ్చకుండా సత్యం ఇది. అమ్మా ఎవరికైనా సాయం చేశారనుకోండి, మీరు సపోజ్ హ్యూమన్ ఆలోచన నాకు, ఎవరికైనా కష్టంలో ఉన్నాడు, బాగా సాయం చేశారనుకో, తీసుకొని తీసేసుకొని వెళ్ళిపోయాడు అనుకో, ఏమంటావు? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడు ఈ మనిషి రైడు కదా. అట్లీస్ట్ ఐ డిజర్వ్ ఎ థ్యాంక్స్. ఈరోజు దేవుని నుంచి పొందుకొని, ఇఫ్ యూ కెనాట్ థ్యాంక్ గాడ్, హౌ కెన్ గాడ్ బ్లెస్ యూ? హ్యూమన్ స్టాండర్డ్లోనే మాట్లాడుతున్నాను, జస్ట్ హ్యూమన్స్. ఈవెన్ గాడ్ సేస్ యూ డోంట్ నో హౌ టు థ్యాంక్, వై షుడ్ ఐ గివ్ యూ? ఆయన అట్లా అంటాడని అంటలేను, వై షుడ్ ఐ గివ్? ఎందుకు ఆయన ఎందుకు ఇవ్వాలి? నువ్వు దేవుని స్తుతించలేవు. దేవుడికి ఇచ్చిన జీవం కొరకు, దేవుడిచ్చిన ఆయుష్ కొరకు, దేవుడిచ్చిన ఉత్సవం కొరకు, దేవుడిచ్చిన కుటుంబం కొరకు, దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన ప్రతి దాని కొరకు నువ్వు దేవుని స్తుతించలేకపోతే, ఇఫ్ యూ కెనాట్ ప్రైజ్ గాడ్, హౌ కెన్ గాడ్ రిలీజ్ హిస్ బ్లెస్సింగ్స్? The time, church time. నా విశ్వాస జీవితం చెప్తామా. నేను విశ్వాసగా 1990లో ఉన్నప్పుడు ఏజీ చర్చ్లో ఉన్నప్పుడు 2 సర్వీస్ జరిగింది. 8 o'clock సర్వీస్, ఒకటి 10 o'clock సర్వీస్. నేను ఎప్పుడైనా 8 o'clock సర్వీస్లో మిస్ అయిన పాటలు మిస్ అయినా అనుకోండి, నెక్స్ట్ సర్వీస్లో వర్షిప్ చేసుకుని వచ్చేస్తుంది. వాక్యం అదే ఉంటుంది కాబట్టి వర్షిప్ చేసుకునేటంట యూస్ టు. నేను మీకు అటువంటి ఫెసిలిటీ ఏమీ వెళ్ళింది కాబట్టి మీరు పాటలు పాడేటప్పుడే రావాలి. ఆయన గారు అబ్బాయి ఏజీ చర్చలు నువ్వు పాటలు పాడే ఉన్నావు కదా, 2వ సెషన్ నేను పెట్టా, 2వ సెషన్ నేను ఇదే సెషన్ పెడతా కాబట్టి ఇదే సెషన్లో మీరు టైం తీసుకొని రావాలి. ఇఫ్ యూ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ టు బి రిలీజ్ ఫ్రమ్ ది హెవెన్, యూ హ్యావ్ టు ప్రైజ్ హిమ్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దాని సబ్స్టిట్యూట్ ఏం లేదమ్మా. దేవదూతలు ఎక్కుతూ దిగుచుండెను, అవి నీ ఆశీర్వాదాల కిందికి రావాలంటే యూ హ్యావ్ టు ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ప్రైజ్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ పర్సన్. దేవుడు నీకు ఇచ్చిన దానికి నువ్వు ఎంత స్తుతించినా తక్కువే కాబట్టి ఆయన స్తుతిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు విడుదలవుతాయి. అందుకే బేతేలు అనుభవంలో ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలకు వస్తున్నప్పుడు అంటే బేతేలు అనుభవంలో లేకుండా సాక్షిగా God promises అంటారు. దేవుడు అక్కడ ఏమంటాడు తెలుసా అమ్మా? స్వాస్థ్యమునిస్తాడు. God says, I am going to give you the inheritance. అబ్రహాముతో వాగ్దానము చేసిన స్వాస్థ్యము నీకు ఇస్తా అంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని నిజంగానే ఆ బేతేలు అనుభవంలో ఉంటావో, you will receive the Spirit, ఆ దేవుని యొక్క స్వాస్థ్యం. ఒక వచనం చూసుకుందామా పిల్లలు? ఒక వచనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నేను ఫాస్ట్ ట్రాక్లో 2 విషయాలు కూడా చెప్పేస్తాను, ఏం భయపడకండి. 29వ వచనం ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, నేను అక్కడ ఆపేస్తాను. మీరు క్రీస్తు సంబంధికులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా, హల్లెలూయా, వాగ్దాన ప్రకారం వారసులు. క్రీస్తు సంబంధికులైతే, విశ్వాసములో మన క్రీస్తు సంబంధికులైతే, దేవునితో ఆ బేతేలు అనుభవంలో ఉంటే, దేవుని ఆరాధించగలిగితే, దేవుని సన్నిధిలో ఉండగలిగితే. ఈరోజు చాలామందికి దేవుని సన్నిధిలో లేకుండా కూడా అక్కడ చూసినప్పుడు అధ్యాయం ఇంటికి వెళ్ళినప్పుడు చదువుతుంది, ఇది మహాభయంకరమైన, ఇట్స్ అ ప్లేస్, ఆసమ్ ప్లేస్ అంటాడు. ఇది యెహోవా యొక్క మందిరపు యొక్క గవని తప్ప ఇంకోటి కాదట. బేతేలు గురించి మాట్లాడ, ఇట్ ఈస్ ది గేట్ ఆఫ్ ది హెవెన్ అంటాడు. ఆ పరలోకంలోకి ఇది ద్వారమై ఉన్నది. యేసు ప్రభు యోహాను సువార్తలో అంటాడు, ఆ 10వ అధ్యాయంలో, నేనే గొర్రెలకు ద్వారము, ఐ యామ్ ది గేట్ ఫర్ ది షీప్.
అనుభవం లేకుండా పిల్లరా దేవుడి స్వాస్యము పొందుకోలేవు కాబట్టి, ఆశీర్వాదాలు పొందుకోలేవు కాబట్టి, దట్స్ ఇట్, యూ హ్యావ్ టు గో త్రూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బేతేల్. ఆ బేతేల్ యొక్క అనుభవంలో వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఆ ద్వారము గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అంటాడు, నేను ఇస్తా అంటాడు దేవుడు. అంటే ఇక్కడ కూడా నువ్వు చేసేది ఏం లేదు. పాపిగా ఉన్న ఆ యొక్క యాకోబును దేవుడు పిలుస్తున్నాడు. ఇట్స్ కాలింగ్. ఈరోజు మనందరం కూడా ఊరికనే లేపారు, దేవుడు పిలిస్తే వచ్చాం. యేసయ్య ప్రతి ఒక్కరిని పేరు పెట్టుకొని పిలుచుకున్నాడు. పిలుచుకున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో, యాకోబు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తై ఉన్నావు అంటాడు. దేవుడి వాక్యం రుచి దేవుడు పిలుచుకున్నాడు. ఫస్ట్ వన్ దేవుడు అంటాడు, నీలో ఉన్న అవమానం తీసివేస్తుంటాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను. మూడోదిగా చూసినప్పుడు ఎరుకోనికి వచ్చి మాట్లాడతాడు. ఎరుకో అంటాడు, దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమన్నాడు అంటాడు. నేను ఫాస్ట్ ట్రాక్లో క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. గాడ్ సేస్ టు గో టు జెరికో. ఎరుకోనికి వచ్చినప్పుడు ఎరుకోకు ఒక ప్రత్యేకం ఉంది. ఎరుకోకు వెళ్ళినప్పుడు ఎరుకో పట్టణమును యెహోషువ దాన్ని మొత్తం సమూలంగా నాశనం చేసేస్తాడు. గాడ్ సేస్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అంటే. ఇది చేసిన తర్వాత అందులోకి నేను పోను, ఆ స్టోరీ పెద్దగా అయిపోతే అందులోకి నేను పోను. ఎరుకో పట్టణం చేసిన తర్వాత యెహోషువ దాన్ని మొత్తం స్వతంత్రం చేసుకున్నాక ఒక కర్స్ ప్రకటిస్తాడు. ఒకసారి ఆ కర్స్ చూడాలనుకున్నాను. 6వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఎరుకోనికి వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం దొరుకుతలేదమ్మా. ఆ కాలమున శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, కట్టించ పూనుకొనును, వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు దాన్ని పునాది వేయగా వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాడు కనిష్ట కుమారుడు చచ్చును. చాలా అందులోకి నేను మోహన్ పోయాను. ఒక కర్స్ను ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఎరుకోలో ఉన్నదంతా శాపగ్రస్తమైంది కాబట్టి దాన్ని జయించిన తర్వాత యెహోషువ కర్స్ను ప్రకటిస్తున్నాడు. ఏంటంటే ఎవడైతే పునాదులు స్టార్ట్ చేస్తాడో వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. అర్థమైందమ్మా? రెండవది, వాడు తలుపులు పెట్టినప్పుడు వాడు చిన్న కుమారుడు చచ్చిపోతాడు. ఇది జరిగిన తర్వాత మీకు చూపిస్తాను కావాలి. అంటే పిల్లలు అంత శాపగ్రస్తమైన దాని దగ్గరికి దేవుడు ఎందుకు పొమ్మంటాడు? ఇది ఒక సమస్య. ఇప్పుడు ఆలోచించాలి కదమ్మా. వై గాడ్ సెడ్ టు గో టు జెరికో అండ్ బిఫోర్ జోర్డన్. ఆశీర్వాదాలు వచ్చే ముందు యూ హ్యావ్ టు గో త్రూ టు జెరికో. ఆ ఎరుకో ఆ శాపగ్రస్తమైన దాని గుండా దేవుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? ఎందుకు వెళ్తుండొచ్చు? దేవుడు ఎందుకు అనండి వచ్చి నిజంగా ఏలియా అన్నాడు, ఎలీషా అన్నాడు, ఎరుకోకు పోమన్నాడు, ఎరుకోకు. ఇట్ ఇస్ కస్ట్. వై గాడ్ ఇట్స్ కస్ట్, వై షుడ్ బి గో దేర్ అన్నాడు కదా. మనం ఏమంటాం? అది శాపగ్రస్తమైతే దేవుడు నన్ను ఎందుకు పోమంటున్నావు అక్కడ? అవును కదమ్మా. శాపగ్రస్తమైన దాని దగ్గరికి దేవుడు ఎందుకు పంపించున్నాడు వీళ్ళని? ఓ చదువుతామా రోమపత్రిక 3వ అధ్యాయం. మీకు అందరు తెలిసిందే, మీకు అంతా చిలక పలకలు లెక్క వచ్చింది, తెలుసు కదా. 3:23 ఎప్పుడు చెప్తుంటారు కదమ్మా, అట్లా మర్చిపోయారు. ఏ భేదము లేదు. కొందరు అందరూ నాన్న, ఏ భేదము లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎవరు గురించి చెప్తుండు? ఎరుకో గురించి చెప్తుండా? ఎరుకో గురించి చెప్పట్లేదమ్మా. లోకమునకు వచ్చి ఏ లోకమును ప్రేమించాడో, ఏ లోకమును రక్షించడానికి ప్రభు వచ్చాడో, లోక పాపం తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడో, ఆ లోకము స్థితి చూస్తే ఎరుకో ఏ స్థితిలో ఉందో అదో స్థితిలో ఉంది. శాపగ్రస్తమైన స్థితిలో ఉంది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. ఈ అందరిలో, ఈ శాపగ్రస్తమైన అందరిలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. Yes, it is cursed, but God has chosen me out of that curse. ఆ శాపగ్రస్తమైన దాంట్లో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసు స్వరక్తం ఇచ్చి సంఘమును కొనెను. లోకానంతా నాశనం చేయాలంటే ఆయన పైనుంచి కిందికి కావాలి. ఇది శాపగ్రస్తమైనదైతే దేవుడు పైనుంచి కిందికి ఎందుకు వస్తాడు? ఈ శాపగ్రస్తమైన లో నుంచి నిన్ను ఆశీర్వదింపబడిగా, ఆశీర్వదింపదానిగా దేవుడు చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. He wants to take you out of that curse and to be a blessings. Okay, 40 అయిపోయింది. Can I take 5 more minutes? Go to the curses. I'm going to blessing. ఆ ఎరుకోలో నుంచి పిల్లలు రాహాబుని గురించి చెప్పడానికి నాకు సమయం లేదు. రాహాబందులో నుంచి పిలువబడ్డట్టుగా చూస్తాము. ఆమె యేసు ప్రభు వంశావళిలో చేర్చబడ్డట్టుగా చూస్తాం. ఆమె వేశ్యని వాక్యం చెప్తుంది. కానీ even though she was in the line of Jesus, యేసు ప్రభు వంశావళిలో వాగ్దాన ప్రకారము ఏమంటాడు? క్రీస్తుతో సహవారసత్వము, ఆ వారసత్వంలోకి వచ్చింది. శాపగ్రస్తమైన పట్టణంలో నుంచి వారసత్వంలోకి పిల్లలు. అందుకే రోమపత్రికలు అంటాడు 9వ అధ్యాయం అంటాడు, తల్లి గర్భములో ఉండగా వారు ఇరువురు తల్లి గర్భంలో ఉండగా ఏ మంచైనను ఏ చెడైనను చేయక మునిపే వారు భూమి మీద పడక ముందే దేవుడు అందులో నుంచి యాకోబును ఎన్నుకొను. ఈరోజు శాపగ్రస్తమైన దాంట్లోంచి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, ఆయన ఆశీర్వదింపబడ్డ వారిగా ఈ లోకంలో జీవించబడడానికి దేవుడు రెండింతల ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. God has chosen us so that we can have that experience of the joy. దేవుని సన్నిధిలో I'm going out. చివరి దాంట్లోకి వచ్చేస్తాను, అక్కడ ఆపేస్తాను. ఇది శాపగ్రస్తమైన దాంట్లో వచ్చి దేవుడికి కావాల్సినది ఉంది. God still loves it. భయంకరమైన స్థితిలో నా లోకంలో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అందులోంచి నేను నన్ను ఏర్పరచుకున్నాడు. మన ప్రత్యేకత కాదు, మరి దేవుడు అంటాడు మన మీద ఉన్న ప్రతి అవమానము తొలగించాడంటాడు. రెండోదిగా చూసినప్పుడు ఆయన అంటాడు ఆయన పిలిచాడు, ఆయన ఆశీర్వదించాడు. మూడోదిగా ఆయన చూసినప్పుడు ఆయన ఏర్పరచుకున్నాడు. నాలుగోదిగా చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యం ఆలోచించుకున్నాడు. నాలుగోది అంటాడు కదా, యోర్దానుకి వెళ్ళమంటాడు. బిఫోర్ యు రిసీవ్ ది డబల్ షేర్ యూ హ్యావ్ టు గో టు జోర్డన్. జోర్డన్ యొక్క ప్రత్యేకత ఉంది. యోర్దాను నది వచ్చంటే ఇలా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి కడతాడు. నామాన్ కనబడతాడు కదా, నెహమాన్ కనబడతాడు. నెహమాను సిరియా దేశపు కమాండర్గా ఉంటాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలు దేవుని రాజు దగ్గరికి వస్తాడు. వచ్చేటాడు ఏమంటాడు, ఆయన కుష్టి ఉంటే ఆ కుష్టిని తక్కువ చేయమంటాడు కదా. రాజు పంపిస్తాడు, సిరియా దేశం రాజు ఇజ్రాయెల్ రాజు దగ్గర పంపిస్తే ఆయన బట్టలు చెప్పుకుంటాడంట. నేనేమన్నా దేవున్నా వీడికి వచ్చిన కుష్టి బాగా నేను ఎట్లా చేస్తాను అంటే ఎలీషా అంటాడు, ఏమంటాడు వాడిని నా యొద్దకు పంపించమంటాడు. నా యొద్దకు పంపించమంటే ఎలీషా దగ్గర రాగానే ఎలీషా నామంతో చెప్పిన మాట ఏమంటాడు? ఎందుకంటే నువ్వు యోర్దానులో పోయి 7 మార్లు మునిగమంటాడు. నువ్వు 7 మార్లు అందులో మునిగినప్పుడు నీకు కుష్టిపోతుందంటే ఏమంటాడమ్మా? ఏమంటాడు? ఒకసారి 12వ వచనం చూద్దామా. 12వ వచనం, దమస్కు నదులైన ఆబానాయు ఫర్ఫరును ఇజ్రాయిల్ దేశములో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి అంటాడు, మా దేశంలో నదులు లేవా?
అక్కడ ఒకవేళ వీటికంటే శ్రేష్టమైనవి కావా, అక్కడ నేను మునిగితే స్వస్థత పొందకపోతున్నా, వీడికొచ్చి యోర్దానులో మునగాలనా. యోర్దానులో ఏముందంటే ఆ పిల్లల ఎప్పుడైతే యోర్దానును దాటేటప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క యాజకులు దేవుని మందసం పట్టుకొని ఆ యోర్దానులో కాళ్ళు పెట్టినప్పుడు, యోర్దాను 2 పాయలైనప్పుడు దాన్ని క్రాస్ అయ్యి ఆ శ్వాస దేశంలోకి ఇజ్రాయేల్ ప్రవేశించిన ఆ ప్రదేశం, ఎందుకంటే దేవుని వాక్కు ఆ మందసములో ఉంది కాబట్టి, God's word was in that. దేవుని వాక్కు పిల్లరా, దేవుని వాక్కు అందులో ఉంది కాబట్టి అది గొప్పది. చాలాసార్లు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునిలోకి వస్తున్నప్పుడు చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వెళ్ళమంటే దేవుని వాక్కు నీకు అక్కడ ఏమైందంటే, మా ఇంట్లో బైబిల్ లేదా, నా సెల్ ఫోన్లో వాక్యం వస్తలేదా, టీవీలో వాక్యం వస్తలేదా, ఓకే రైట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అందులో బలపడడం మంచిది కాదు కానీ కూడా బలపడు. కానీ నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దేవుని ఆరాధనను సంఘముగా ఉన్నప్పుడు దేర్ ఇస్ సంథింగ్, సమ్ వర్డ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఫర్ యూ. అక్కడ దేవుడు నీకు ఏదో వాక్యం పెట్టాడు. నీకు స్వస్థత అయితే స్వస్థత వాక్యం ఉంది. దేవుని యొక్క మాట వల్ల స్వస్థత వస్తుంది. ఒకవేళ జీవం అయితే దేవుని వచ్చే ప్రతి మాట వల్ల జీవం వస్తుంది అంటారు. దేవుని మాటలో ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టం అది అడుగుతాడు. గాడ్ కెప్ట్ ద వర్డ్ ఇన్ షోర్డన్. ఆ యోర్దానులో దేవుని మాట ఉంది. దేవుని మాట ఉంది కాబట్టి అక్కడ కార్యం జరుగుతుంది. దేవుని మాట దగ్గరికి నువ్వు వెళ్ళకుండా కార్యం జరగాలంటే ఆ యోర్దాను అనుభవంలో నువ్వు లేకపోతే కార్యం ఎలా జరుగుతుంది? చాలాసార్లు ఇంట్లోనే ఉంచుంటాం, దేవుని సన్నిధికి దూరంగా ఉంచుతాం. డోంట్ వాంట్ గాడ్స్ వర్డ్. వితౌట్ గాడ్స్ వర్డ్ దెర్ ఇస్ నో క్లెన్సింగ్. అధ్యాయం చదవండి, నమ్మ కిందికి వెళ్ళినప్పుడు అంటాడు కదా, అతని దేహము పసిపిల్ల. 13వ వచనం ఒకసారి చూద్దామా, ఒకసారి చూద్దాం పిల్లరా. ఏమంటాడు? అయితే అతని దాసులు చెప్తారంట, నెహమాని చెప్తారు. ఏం చెప్తారు? అతని దాసులు ఒకడు వచ్చి, నాయనా ఈ ప్రవక్త, ఒకసారి మనకి ఏదైనా గొప్ప పని చేయమని అనుకుంటున్నాం, డబల్ కావాలంటే, బాబు ఈరోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, పని అయితే చేయమా? డబల్ చేస్తాం కదా, ఎందుకు చేయం బాబు? ఈ లెంట్ సీజన్ అంతా ఫాస్టింగ్ కూడా నీకు ఫుల్ బ్లెస్సింగ్స్. ఈస్టర్ ఫుల్ అంటే ఆకలి అయినా కూడా తినమాలదు ఈ 40 రోజులు, అవునా కాదా? అంటే ఏదైనా ఒక గొప్ప పని చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా అంటూ తర్వాత ఏమంటాడమ్మా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని. అదే అసలైంది. స్నానము చేసి శుద్ధుడవు కమ్మన్న మాట దానికంటే సులువైంది కాదా? దేవుని మాటలోనూ ఉంటే, దేవుని మాట నీ దగ్గర ఉంటే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని మాట ఉంటుందో అప్పుడు నీ దేహము పసిపిల్లవాడిగా అవుతుంది. అప్పుడు నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడం. దేవుని మాట నీ దగ్గర ఉంటే నువ్వు పసిపిల్లలు అంటావు, మరలా నువ్వు జన్మిస్తావు. కాబట్టి 2 ఆత్మ నువ్వు పొందుకుంటావు, 2 ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాడ్స్ వర్డ్ యూ విల్ నాట్ బి క్లెన్స్డ్. ఎందుకంటే నేను పలికిన ఈ మాటల ద్వారా మీరు పరిశుద్ధులు అగుదురు అంటాడు దేవుడు. అంటాడు యోహాను సువార్త 15 అధ్యాయం 3 వచ్చాడు, యూ హ్యావ్ బీన్ క్లెన్స్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట లేకుండా స్వస్థత లేదు. దేవుని మాట లేకుండా మనం పరిశుద్ధులం కాలేము. దేవుని మాట అంటాడు కదా ఎఫెసీ 22, వాక్యం అనే ఊతగా స్నానం చేయాలంటే ఎప్పుడైతే అది చేస్తావో then you will receive that double share. ఎప్పుడైతే ఈ అనుభవాలు గుండా వెళ్తామో, గిల్గాల్ అనుభవంలో వస్తుందో, ఎప్పుడైతే నీ మీద నుంచి నీ యొక్క పాపము, నీ యొక్క శాపము దేవుడు తొలగిస్తాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలుచుకుని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు మాట ద్వారా నువ్వు పరిశుద్ధుని అయ్యావో, దేవుని 2 ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. 2 ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తుంది. అట్టి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపా సాయాన్ని మనందరి దయచేసి ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పరలోక తండ్రి నీకు వేలాది స్తోత్రం. నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రమునైనా ఆ 2 ఆత్మలు పొందుకునే అట్టి అనుభవంలో మేము గిల్గాల్ అనుభవంలో ఉండుటకునైనా, బేతేలు అనుభవంలో, ఎరుకు అనుభవంలో, యోర్దాను అనుభవంలో ఉండుటకు సహాయం దయచేయమని, విధపడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.